వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం, కుటుంబ స్థానంలో రాహుకేతువులు ఉంటే ఎలాంటి ఫలితాలను ఇస్తారు అనే అంశం. సహజంగానే తీవ్రమైన సర్పదోషాన్ని ఇచ్చే గ్రహాలు రాహుకేతువులు. అపరిమితమైన బలాన్ని పొందిన అపసవ్య దిశలో సంచరించే ఛాయాగ్రహాలు ఒక వ్యక్తి యొక్క మెదడులోకి సూక్ష్మంగా ప్రవేశించి ఆ వ్యక్తిని రెచ్చగొట్టే సామర్థ్యం ఉన్న గ్రహాలు. ఒక పక్క రాహువు ప్రేరేపిస్తే మరొక వైపు కేతువు ప్రతిదానిని స్తంభింపజేస్తారు. ఇటువంటి పాపగ్రహాలు రెండవ స్థానమని కుటుంబ స్థానంలో అమరి ఉంటే మంచిది కాదు. రాహువు రెండవ స్థానంలో ఉంటే కేతువు అష్టమ స్థానంలో, కేతువు రెండవ స్థానంలో ఉంటే రాహువు అష్టమ స్థానంలో ఉంటారు. ఇది ఆటోమేటిక్గా కలత్ర దోషంగా ఏర్పడుతుంది. అన్ని సమయాలలో రెండవ స్థానంలో ఈ సర్పగ్రహాలు ఉండడం మంచిది కాదు అన్నప్పటికీ దానికి కొన్ని సూక్ష్మ మినహాయింపులు కూడా ఉన్నాయి. ఒక దోషం కానీ యోగం కానీ వాటి దశాకాలంలో పూర్తిగా పనిచేస్తాయి. భుక్తి కాలంలో పని చెయ్యదా అంటే దశానాథునికి కట్టుబడి పనిచేస్తుంది. అది మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఈ రెండవ స్థానంలో రాహుకేతువుల వ్యవస్థ అనే విషయంలో మొదటి పాయింట్, మీకు 20 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సులో రాహుదశ కానీ కేతు దశ కానీ రాకపోతే చింతించాల్సిన అవసరం లేదు. అయితే ధనం, వాక్కు, కుటుంబం అనే రెండవ స్థానం ప్రాథమిక విద్యను కూడా సూచిస్తుంది. కాబట్టి రెండవ స్థానంలో ఉన్న రాహుకేతువులు ప్రాథమిక విద్యలో అడ్డంకులను, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, కుటుంబంలో సమస్యలను, ఆర్థిక వ్యవస్థలో అప్ అండ్ డౌన్స్ను, సంపాదనలో అడ్డంకులను సృష్టిస్తారు. మరణం దానికి ఈక్వల్గా ఉండే గండాలను వీళ్ళ దశాభుక్తి కాలంలో ఇస్తారు. మాట మందగించడం, దంత సమస్యలు, కంటి జబ్బులు వంటి వాటిని రెండవ స్థానంలో ఉన్న రాహుకేతువులు ఇస్తారు. దీనికి మినహాయింపులు ఏంటి అంటే, మొదటిగా వీళ్ళ దశాభుక్తులు రాకపోతే ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఇది మొదటి విధి. ఉదాహరణకు, మీరు కర్కాటక లగ్నం, సింహంలో రాహు ఉన్నారు అంటే కుటుంబ స్థానంలో రాహు ఉన్నారు. ఇక మీరు జన్మించిన నక్షత్రం విశాఖ నక్షత్రం, తులారాశి, లగ్నాధిపతి చంద్రుడు 4వ స్థానంలో దిగ్బలం అనే స్థితిలో గురువు యొక్క నక్షత్రంలో ఉన్నారు. మీ జీవితంలో రాహు దశ రాదు. అప్పుడు రెండవ స్థానంలో ఉన్న రాహువు యాక్టివేట్ కారు. అయితే పైకి మాత్రం రాహుకేతు దోషమున్న జాతకం అంటారు, కానీ రెండవ స్థానంలో ఉన్న రాహువు యాక్టివేట్ కారు. ఇది మొదటి నియమం. రెండవ విధి, సహజ శుభగ్రహ స్థానం రెండవ స్థానమై ఇక్కడ రాహుకేతువులు ఉంటే పెద్దగా హాని చెయ్యరు, కాబట్టి లెక్కించకూడదు. ఉదాహరణకు, మొదటిగా సహజ శుభగ్రహమైన గురువు, రెండవ శుభగ్రహంగా శుక్రుడు, మూడవ శుభగ్రహంగా ఒంటరి బుధుడు, 4వ శుభగ్రహంగా చంద్రుడు వస్తారు. ఎందుకు చంద్రునికి 4వ స్థానం అంటే, చంద్రుడు 50% శుభగ్రహంగా 50% పాపగ్రహం అనే 2 మానసిక స్థితులను కలిగిస్తారు. అమావాస్యకు దగ్గరగా ఉంటే పాపి, పౌర్ణమికి దగ్గరగా ఉంటే శుభుడిగా ఉంటారు. కాబట్టి చంద్రుడున్న స్థితిని అనుసరించి నిర్ణయించాలి. ఆ విధంగా చూచినప్పుడు ధనుస్సు, మీనం, వృషభం, తుల, కన్య, మిథునం ఈ 6 స్థానాలు రెండవ స్థానంగా ఉండి ఈ స్థానాల్లో రాహుకేతువులు ఉంటే పెద్ద ప్రభావాన్ని చూపరు. ఇది మొదటి విధి. దశలు వస్తాయా అని పరిశీలించడం రెండవ విధి. ఒకవేళ దశలు వస్తే వీళ్ళు సహజ శుభగ్రహ స్థానాలలో ఉన్నారా అని పరిశీలించడం మూడవ విధి. రెండవ స్థానంలో ఉన్న రాహునో కేతువునో సహజ శుభగ్రహాల కలయిక వల్ల కానీ వీక్షణ వల్ల కానీ నియంత్రిస్తున్నారా అని
పరిశీలించాలి. ఇక మొదట పేర్కొన్న ఉదాహరణనే తీసుకుందాము. కర్కాటక లగ్నం 2వ స్థానమైన సింహంలో ఉన్న రాహువును ధనుస్సులో ఉన్న గురువు వీక్షిస్తున్నారు అంటే వీళ్లకు రాహు దశ వస్తే రాజయోగం అని తీసుకోవాలి. రాహువు ఇక్కడ పాడు చెయ్యడానికి రాడు, ఇవ్వడానికే వస్తాడు. రాహుకేతువులు మనకు మేలు చెయ్యాలంటే రాహుకేతువులున్న స్థానాధిపతులు స్వంత రాశి ఉచ్చస్థానం అనే స్థితిని పొంది ఉంటే మహాయోగాన్ని ఇస్తారు. దీనికి కూడా ఒక ఉదాహరణ చూద్దాము. ఒక కుంభలగ్నం, లగ్నానికి 2వ స్థానంలో కేతు ఉన్నారు. కేతువుకు స్థానమిచ్చిన అధిపతి గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు గురువు తన నవమ దృష్టితో 2వ స్థానంలో ఉన్న కేతువును వీక్షిస్తారు. ఇక్కడ కేతు దశ జరిగినా గురు దశ జరిగినా అద్భుత యోగ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కేతు దశ పాడు చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చెయ్యకూడదు. సహజంగానే రాహుకేతువులు చెడు చెయ్యడం కోసం సృష్టించబడిన గ్రహాలు అయినప్పటికీ కూడా వారు గొప్ప విజయాన్ని కూడా ఇవ్వగలరు. చాలా జాతకాలలో దీన్ని మనం పరిశీలించవచ్చు. కేతువు గురువు మరియు శుక్రునితో సంబంధం కలిగి ఉండి దశ నడిపినప్పుడు మంచి ఆర్థిక విజయం, మంచి సముదాయ అంతస్తు, ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 2వ స్థానంతో రాహుకేతువులకు సంబంధం ఏర్పడితే చెడు ఫలితాలు ఉంటాయని తీర్మానించకూడదు. అన్ని నియమాలకు మినహాయింపులు ఉంటాయి. ఈ మినహాయింపులు వర్తించకపోతేనే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. రాహు భగవానుడు, కేతు భగవానుడు మనకు మంచి చేసే బాధ్యత వహించడానికి వీళ్ళు సహజ శుభగ్రహాలతో కనెక్ట్ అవ్వాలి. అంతేకాక వారు ఏ స్థానంలో ఉంటారో ఆ స్థానాధిపతి బలంగా ఉన్నారంటే ఆ స్థాన రీతిగా విజయాన్నిచ్చే అవకాశం వీళ్ల దశాభుక్తుల కాలంలో ఖచ్చితంగా ఉంటుందన్నది వాస్తవం అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.